అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంకా పిల్లలైతే ఎంతమంది అండి, అస్సలు ఖాళీ లేదు ఇల్లు. అంతమంది వచ్చేసారు. కేక్ అయితే ఇంకా తేలేదు. మేము 2 గంటలకు ఆర్డర్ ఇచ్చాము, కానీ కేక్ అయితే చేయలేదంట. అందరూ కేక్ కోసం ఎదురు చూస్తున్నారు, పెళ్లి కూతురు కోసం ఎదురు చూసినట్టు. ఇంకా మా పెద్ద పాప కేక్ తేకముందే అందరికీ పిలుచుకొని వచ్చేసింది. అప్పటికి టైం 7 అయిపోతుంది, అయినా ఇంకా కేక్ తేలేదనమాట. ఇంకా మా పాపతోటి మా తమ్ముడోళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా మరదలండి. ఇంకా పెళ్ళి అయితే 6 నెలలు అవుతుందండి, మా రెండో మరదలు అనమాట. ఇంకా మా పాప అయితే సెలవు పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్కి వీడియోలు అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మా తమ్ముడితోని మంచి కామెడీ అయింది. కాకపోతే వీడియో ఆన్ చేసుకున్నాను అనుకున్నాను, ఆన్ చేసుకోలేదు. అక్కడ తప్పలతో పట్టుకెళ్ళేది అయితే కళ్ళు అనమాట. అప్పటికి ఆడితోటి ఈ వీడియో అయితే కంపల్సరీగా పెడతానని వీడియో తీస్తున్నాను, కానీ అది వీడియో ఆన్ చేసి ఉంది అనుకున్నాను, ఆన్ చేసి లేదనమాట. పైన అయితే కుర్రాళ్ళు అయితే పెద్ద పెద్ద కుర్రాళ్ళు అందరూ పైన ఉన్నారనమాట. మామూలుగా అయితే అందరికి భోజనాలు అయితే కంపల్సరీగా పెడతారు. మా పెద్ద బాబు కూడా అలాగే పెట్టేవారు మా అక్కలు. కానీ ఇప్పుడైతే ఖాళీ లేదనమాట. మా అక్కలు డ్యూటీకి వెళ్తున్నారు. మళ్ళీ రాత్రి 3 గంటలకు లేచి డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేసి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని నీరసం అయిపోతారని వంటలు గట్ట ఏం పెట్టుకోలేదు. సింపుల్గా కేక్ కట్ చేయడం ఒకటే పెట్టుకున్నారు. చూడమ్మా, పక్క నుంచి పొగుడుతుంటే పొంగిపోతున్నాడు. బల్ల పెడితే బాగా ఇందాక కళ్ళు తాపాలు పట్టుకెళ్ళాడు కదా ఈ తమ్ముడే అండి. ఇంత ఫేస్ చూపించలేదు కదా, అప్పటికి ఫేస్ వీడియో తీసాను, కానీ అంటే తీసాను అనుకొని తీయలేదనమాట. ఇంకా మా పెద్ద పాపని అయితే బాగా ఏడిపిస్తారు, ఎలా పడితే గిల్లేస్తూ ఉంటారు దాని బొగ్గులో. ఇప్పుడు ఇది పుట్టింది కదా, దీన్ని అయితే కొంచెం ఏం అనట్లేదు, కానీ పెద్ద పాపని బాగా ఏడిపిస్తారు. ఇప్పుడు ఇంకా మా చిన్న బాబు అయితే ఉదయం నుంచి అస్సలు పడుకోలేదు పాపం. కేక్ వచ్చే టైంకి నిద్ర వచ్చేస్తుందేమో పాపం, కళ్ళు పులిమేసుకుంటుంది. చూసారు కదా, ఒక కన్ను అయితే చిన్నగా అయిపోయింది, రెడ్ గానా. ఆ కన్ను బాగా పులిమేసుకుంటుంది. దీని నుంచి ఎంత పడుకోబెట్టిన అస్సలు పడుకోలేదండి. కరెక్ట్ టైంకి మాత్రం నిద్రకి ఏడ్చేస్తుంది ఒక పక్క నుంచి. అందుకని ఇది అది చెప్పి ఆడిపించాను చాలా సేపు. కరెక్ట్ అంటే కేక్ కట్ చేస్తే పడుకుండిపోయినా పర్లేదు. ఇంకా ఈ సంవత్సరం ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. వచ్చే సంవత్సరం అన్నా కొంచెం గ్రాండ్గా చెయ్యాలి అన్న ఆలోచన అయితే ఉన్నాను. చూద్దాం, దేవుడు ఎలా రాసి పెట్టుంటే. ఇంకా అలాగే మన చేతుల్లో ఏమీ లేదు కదా. ఇంకా పిల్లలు అయితే ఊర్లో పిల్లలందరూ మా అక్కల ఇంటికాడ ఉన్నట్టున్నారు. అంతమంది పిల్లలు వచ్చారు. ఇంకా పెద్ద పిల్లలు అయితే పైన ఉన్నారు మేడ మీద. చెప్పాను కదా, పార్టీ చేసుకుంటున్నారు అనమాట. వీడియోగ్రాఫర్ కుమార్ కట్ చేయండి కేకు. కంటి కొట్టేటవాడికి కేక్ తింటావా ఇంకా అక్క ఇదిగో అదిగో అక్క చూడు అక్క ఇదిగో అదిగో అక్క. అదిగో కేక్ నీదేనా ఆరాధ్య? కేకు అందరూ అంగన్వాడి వాళ్ళతో పెన్నులు అవసరం లేదు. యూట్యూబ్ లో
నిజంగానే రా ఛానల్ పెట్టావా మరి ఎందుకు సిగ్గుపడుతున్నప్పుడు నేను పెట్టిన అది 1K ఎప్పుడు అయిపోయింది 1K దాటేసింది కూడా నాది పెద్ద బాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అందుకని అక్కల ఇంటికాడ క్యారేజ్ వండేసి మార్నింగ్ లేచి అయితే డైరెక్ట్గా స్కూల్ దగ్గర అయితే దిగబెట్టేస్తున్నాడు మా బావ ఆటో మీద వెళ్ళిపోతున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. బాయ్ అండి.